మొట్టమొదటిగా ఒక విజయం ఏంటంటే మాకు మా పేరు పక్కన మందకృష్ణ అనే దగ్గర మందకృష్ణ మాదిగాని పెట్టుకోవడమే మొదటి విజయంగా మేము ఆ రోజు భావించాం. కాబట్టి ఆ మెట్టుతోనే దాదాపు రాష్ట్రం అంతా కూడా ఒక బిబ్బరిపోయింది. ఎందుకంటే అరే ఒక కులం పేరు చెప్తేనే వీళ్ళు మన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేవాళ్ళు ఈరోజు కేవలం వీళ్ళు పేరు పక్కనే మాదిగాని పెట్టేసుకుంటున్నారు. ఇదేంటి విట్టూరం వీళ్ళది, అసలు ఏం జరుగుతుంది అనేది సమాజం అంతా కూడా మా వైపు చూశారు, మా వైపు చూశారు. చూసినప్పుడు మేము అప్పుడు సమాజానికి అపీల్ చేసాం, సమాజంలో అన్ని వర్గాల మా ప్రాబ్లం ఇదయ్యా, మేము పడుతున్న కష్టాలు ఇది అని చెప్పారు. అయితే ఆ స్ట్రాటజీలో భాగంగానే మా ఆ రోజు ప్రజలందరినీ కూడా అపీల్ చేయడం జరిగింది. అపీల్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నిజమే, వాస్తవానికి మీరు ఊరికి చివరన ఉంటారు, మీకు చదువుల్లో చాలా వెనకబడి ఉన్నారు, మీరు ఉద్యోగాలు లేవు, మీకు విద్యా అర్హతలు కూడా మీకు రానియకుండా చాలా అన్యాయం జరిగిందని సమాజం కూడా మా వైపు నిలబడి, మాకు అండగా నిలబడి, మాకు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విషయాల్లో కూడా మాకు సపోర్ట్ చేస్తూ మా సమాజం అంతా కూడా ముందుకు నడిపించింది. అయితే ఆ రోజు మా సోదరులకు ఎవరు కత్తి పద్మరావు లాంటి వాళ్ళకు, బొజ్జ తారకరావు లాంటి వారికి, గద్దర్ లాంటి వాళ్ళకు అపీల్ చేయడం జరిగింది. అయితే గద్దర్ గారు మా పక్షాన సపోర్ట్ చాలాసార్లు చేశాడు. కానీ మిగతా సెక్షన్స్ అంతా కూడా పివి రావు అనే వ్యక్తి దీని పక్కదారి పట్టించాడు. మాల వర్గాన్ని అంతా కూడా పక్కదారి పట్టించేసి కంటిన్యూగా ఆయన కోర్టులలో కేసులు వేయడం వల్ల మాకు ప్రతి అడుగున కూడా మాకు అడ్డంకులు సృష్టించా ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారు మా పక్షాన ఉండి వీళ్ళు నిజమైన న్యాయమైన పోరాటము, మీకు అన్యాయం జరిగింది అయినా కూడా గుర్తించి మీకు చట్టం తీసుకొచ్చి నేను చేస్తానని ఆ రోజు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి మా ఉద్యమ నేపథ్యాన్ని పట్టుకొని ప్రతి క్షణం మా పోరాటము జనాల్ని తీసుకురావడం, రోడ్ల మీద నిలబడడం, పోరాటాలు చేయడం, ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పీల్ చేయడం. అప్పుడు ప్రభుత్వాలు దిగి వచ్చినాయి. కాబట్టి ఆ దిగి వచ్చిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మా పక్షాన నిలబడి నిజమైన పోరాటం లేదని ఆ రోజు ఆయన మాకు సంతోషంగా ముందుకు పిలిపించి కృష్ణమాది గారితో చర్చలు జరిపి తర్వాత మీకు ఏ రకంగా అంటే ఫస్ట్ మాకు చేయాల్సింది ఇది సార్, వర్గీకరణ చేస్తే మా జీవితాలు బాగుపడతాయి, మా బిడ్డలు చదువుకోవడానికి ఉద్యోగాలు వస్తాయి, మా బిడ్డలకు మెడిసిన్ సీట్లు వస్తాయి, మా బిడ్డలకు ఇంజనీరింగ్ సీట్లు వస్తాయి. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని ఆ రోజు ఆయన సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు ఆయన దాన్ని స్పందించి వెంబడి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ ఇంప్లిమెంట్ చేస్తున్న క్రమంలోనే మళ్ళీ వీళ్ళు మా సోదరులంతా కూడా వెళ్ళి హైకోర్టులో వేశారు. ఎందుకంటే నేషనల్ ఎస్సీ కమిషన్ సంప్రదించలే వీళ్ళు, అక్కడ టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, రాజ్యాంగాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి. ఎస్, అయితే దీంట్లో కొంతమంది మా మాధవ సోదరులు అందరూ మంచోలే, కొంతమంది దీంట్లో దుర్మార్గంగా ఆలోచించిన వాళ్ళు కొంతమంది అడుగడుగున అడ్డుపడి దీని చట్టంలో ఉన్న ఒక లొసుకులను తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలోనే మా పోరాటం మాత్రం ఎక్కడ మేము రాజీ పడలా, ఎందుకంటే మా బతికే జీరో నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి మా పోరాటం ఎంతవరకు వెళ్ళినా మేము విజయం సాధిస్తామనే ఒక ఆత్మవిశ్వాసంతోనే మా నాయకుడు మందకృష్ణ గారు మా అన్ని వర్గాల్లో మాకు భిన్న అభిప్రాయాలు వచ్చినా, మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని మా మీద అపనిందలు వేసినా, ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఉద్యమాన్ని చీల్చాలని చాలా మంది ప్రయత్నం చేసి విడగొట్టారు. కాబట్టి ఎన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా కృష్ణమాది గారు వెనుకకు అడిగేయకుండా ఒక పందా ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ పందా మీదనే ఆయన ముందుకు కొనసాగుతూ ముందుకు వెళ్తా ఉన్నాడు. ఓకే సార్, అంటే 30 సంవత్సరాలుగా మీరు పోరాటం చేశారు అంటే ప్రపంచంలో ఏ పోరాటం కూడా ఇన్ని సంవత్సరాలు కొనసాగలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం అంటున్నారు. నిజంగా చెప్పుకున్నట్టే ఇన్ని సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటి? ఓన్లీ మాలలో ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ వర్గీకరణని అడ్డుకుంది మాలలే అని చెప్పి అంటే మీరు ఒప్పుకుంటారా? అందరు కాదండి, నేను అదే చెప్తున్నాను. మాలలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా వాళ్ళు మా యొక్క ఉద్యమాన్ని అర్థం చేసుకొని మాకు సహకరించిన మాల సోదరులు కూడా మా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా దాంట్లో నెంబర్ 1 ఒక పేరు చెప్తాను, జేబీ రాజు గారు ఉన్నారు. జేబీ రాజు గారు సీనియర్ ఎస్సీ యొక్క లీడర్ అయినా, కాబట్టి ఆయన మాకు సపోర్ట్ చేశాడు. గద్దార్ లాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఇట్లా ఉద్యమకారులు చాలా మంది కూడా మాల ఉద్యమకారులు సామాజిక సురహణ కల్పిన వారు మాకు సహకరించి వస్తారు. అయితే ఈ క్రమంలో జరుగుతున్న క్రమంలోనే ప్రతి సెకండ్ మాకు రాజకీయంగానే మాకు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. ఒకవైపు చట్టపరంగా కోర్టులలో మాకు ఎదురు దెబ్బే, మరి ఒకవైపు ఇటు వెళ్ళినా ఇక్కడ చట్టపరంగా మాకు ఒత్తిళ్లు. కాబట్టి ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమము 2001లో కేసీఆర్ గారు మొదలుపెట్టారు.
ఆ క్రమంలో కూడా మాకు ఒక అగ్ని పరీక్ష, ప్రతిసారి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక ఉద్యమానికి ఒక అగ్ని పరీక్ష లాంటిది జరిగిందండి. ఎందుకంటే మీరు ఎవరు పక్షాన ఉంటారు అంటే మేము మద్దతు ఇవ్వాలి పార్లమెంట్లో అంటే మా పక్షాన ఉండండి అంటే మా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే మేము వాళ్ళకి మద్దతు ఇచ్చాం. అయితే వీళ్ళంతా ఏం చెప్పారు, అమ్ముడు పోయారు, ఈ పార్టీలకు అమ్ముడు పోయారు అనే ఒక నింద మా మీద మోపి ఆ రోజు చాలా ఉద్యమాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నము చాలా పార్టీలు చాలా సంఘాలు మా శత్రువులు ఎవరెవరు ఉన్నారో ఆ రోజుల్లో అందరూ కూడా ఇబ్బంది కలిగజేశారు. కానీ ఇది ఎక్కడ కూడా బెదరలేదు, వనకలేదు. ఉద్యమానికి ముందే నడిపించాం కాబట్టి దాన్ని సక్సెస్ గా ఈ రోజు చూస్తా ఉన్నాం. సార్, ఏదైతే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే ఎవరైతే అమరులైనారు, ఎవరైతే జాతి కోసం పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది, వాళ్ళందరినీ చూసుకున్నట్టయితే మీరేం చెప్తారు వాళ్ళ యొక్క త్యాగాల గురించి? మొదలుగా మన వైజాగ్లో ఒక అబ్బాయి మాల సోదరులు అతన్ని హత్య చేశారు. ఓకే. అయినా ఆ రోజులు మాకు ఉన్న స్ట్రెంత్ కానీ మాకున్న ఉద్యమ స్పిరిట్ కానీ చూస్తే ఒక్క స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ఇంకా చాలా మర్డర్లు జరిగేది ఆ సమయంలో. కానీ ఎక్కడ కూడా మేము సమన్వయం పాటించాడు మా నాయకుడు. ఎందుకంటే మనం తీసుకెళ్తుంది శాంతియుత ఉద్యమం, మన శత్రువులు మనకు ఎవరు లేరు, మాల సోదరులు మా మిత్రులే. కాబట్టి వాళ్ళు తెలియక చేస్తున్న పొరపాట్లను మనం దాన్ని మనం రెచ్చగొడితే ఇంకా కూడా విధ్వంసాలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు చాలా గాంధీయ మార్గంలోనే మనం ఉద్యమాలు చేయాలి తప్ప మనం మనం ఏనాడు వెళ్ళకూడదని మానవుడు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ మౌనం పాటించి అతనికి వాళ్ళకు చట్టపరంగానే శిక్షలు పడే విధంగా ఉద్యమం చేశాం తప్ప ఇక్కడ కూడా మాల సోదరులు మేము వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఎక్కడ చేయలేదు. ఓకే సార్, నిజంగా మనం నార్మల్గా చూసుకున్నట్టయితే ఆర్థికంగా మాలలు చాలా బలంగా ఉన్న పరిస్థితి, మాదిగలు ఇంకా కూడా చెప్పులు కొట్టుకుంటూనే ఎక్కడో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న పరిస్థితి. అంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని రోజుల తర్వాత అంటే ఎందుకు వాళ్ళంత బాగా ముందుకెళ్ళిన పరిస్థితి, మీరు ఎందుకు వెనకబడ్డారు? అంటే రాజకీయంగా మీరు వెనకబడిన పరిస్థితి, లేకపోతే సామాజికంగా కూడా మీరు ఆర్థికంగా ఇంకా చాలా తక్కువ స్థితిలో ఉన్న పరిస్థితి, అంటే ఎలా చూస్తారు? ఎందుకు వాళ్ళు అంత ముందుకెళ్ళారు, వెనకబడ్డారు మేము అని చెప్పి? అంటే కారణాలు ఏమేమి ఉంటాయి అంటే ఏం చెప్తారు? ఆ రోజుల్లో సార్ మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు ఎక్కువ ఆంగ్లేయుల కింద మాల సోదరులే ఉండేవాళ్ళు. వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉండేవాళ్ళు. ఓకే. ఆ నేపథ్యం మా వాళ్ళు ఎప్పుడు కూడా పాలేరుగా ఎక్కడో కూలినాలి పని చేసుకునే అక్కడ ఊరికి దూరంగా ఉండే విధంగా వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు పాలేరుగా ఉండి వాళ్ళు ఇంట్లో పని చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని చదువుకునే అవకాశం దొరల దగ్గర వాళ్ళ దగ్గర కాటములు దొరల దగ్గర కానీ ఇంకా ఆంగ్లేయులు ఇంకొన్న దొరల దగ్గర కానీ వీళ్ళు పని చేస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు వాళ్ళ పిల్లలతో పాటు. కాబట్టి అవకాశం వాళ్ళకి వచ్చింది. మొదటి తరం వాళ్ళు కొద్దిగా చదువుకున్నారు, రెండో తరాన్ని కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు కాబట్టి. ఇంకోటి మాకు ఎక్కడ అవకాశాలు రాలేదంటే తెలంగాణ ప్రాంతంలో బానిస బతుకులు ఇక్కడ. తెలంగాణ ప్రాంతం అంతా కూడా దొరల పాలన ఉన్నప్పటికీ ఇక్కడ పూర్తిగా మాకు మాదిగలకు స్వేచ్ఛ లేదు. ఎందుకంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా మాదిగల జనాభా ఎక్కువ తెలంగాణలో ఉంటుంది. అయితే దాదాపు 70 లక్షల మంది ఉంటాం ఇక్కడ మేము. వాళ్ళు దాదాపు ఇక్కడ 30 లక్షల మంది కూడా ఉండరు. మేము 70 లక్షల మంది తెలంగాణలో ఉన్నాం ఇప్పుడు ఈ జనాభా లెక్కల్లో 2011 లెక్కల ప్రకారంగా. అయితే నేనేమంటున్నా అంటే ఆ క్రమంలోనే రాయలసీమ ప్రాంతంలో కూడా కొద్దిగా మా వాళ్ళు 50-50గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు. అయితే ఈ మొత్తం కూడా కోస్తా రాయలసీమ ఏ ప్రాంతం అయితే ఉందో ఈస్ట్ వెస్ట్లో అక్కడ మాల సోదరులకు చాలా అవకాశాలు చదువుకోవడానికి దొరికిందంటే ఆ రోజున్న బ్రిటిష్ ప్రభుత్వాలే వాళ్ళకు అవకాశాలు కల్పించి వాళ్ళకి విదేశాలకు వెళ్ళడము, వాళ్ళు అక్కడ పిల్లలు వాళ్ళని చదువుకోవడము, వాళ్ళు తిరిగి మళ్ళీ పిల్లల్ని అంతా తీసుకెళ్లడము, ఈ రకంగా వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తూనే మొత్తము రెండో దఫా విదేశాలు చదువుకునే అవకాశాలు కూడా వాళ్ళు ఆ రోజు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఆర్థికంగా బలపడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన విధానాన్ని వాళ్ళు కరెక్ట్ గా తీసుకెళ్లారు. ఎట్లా అంటే చదువుకుంటేనే మనం అన్ని ఛేదించగలుగుతాం, అన్ని సాధించగలుగుతాం. కాబట్టి చదువుకోవడానికి మీదే నాకు ఫోకస్ పెట్టారు. మా వాళ్ళకి అవకాశాలు రాలేదు, చదువుకోవడానికి
చిత్తశుద్ధి లేక కాదు, ఎవరైనా బానిస ఉండాలని ఎవరు అనుకోరు, ఎవరన్నా మంచిగా బతకాలనుకుంటారు. కాకపోతే ఆ రోజులున్న పరిస్థితుల్ని మాకు చాలా హీనమైన పరిస్థితి, పూడి గుడిసెలు, పేదరికము, కూలీనాలు చేసుకుంటే కానీ డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్క నిండే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల నుంచి మా వాళ్ళు మా ఉద్యమం వచ్చిన తర్వాతనే, ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత కొద్దిగా ఎడ్యుకేట్ అయ్యారు. తర్వాత బాగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మన సాంఘిక సంక్షేమ స్కూల్స్లలో కానీ ఇట్లా అన్నిట్లో కూడా మా పిల్లల్ని జాయిన్ చేయడము, అక్కడ తీసుకెళ్ళడం. కాబట్టి ఇప్పుడు వచ్చిన తరానికి కొంచెంగా మేము కొద్దిగా వాళ్ళకు పోటీగా తయారయ్యాం. కాబట్టి ఈ నేపథ్యాన్ని ఆ నేపథ్యాన్ని చూసుకుంటే చదువుకునే అవకాశాలు ఆ రోజులో ఆ రకంగా వాళ్ళకు వచ్చినాయి. మాకు ఈ రకంగా మాకు అన్యాయం జరిగింది. కాబట్టి మా పిల్లలు చదువుకునే వాళ్ళు పోటీలో ఉన్నారు. మా రిజర్వేషన్ వాటా మాకు ఇవ్వాలా, మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎంతైతే మేము ఉన్నామో ఆ జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇవ్వమంటున్నాం. మాదిగలే కాదు, మాదిగలతో పాటు ఉపకులాలు, అలా మోచీలు ఉన్నారు, దాంట్లో బుడగజంగాలు ఉన్నారు, దాంట్లో రెల్లి ఉన్నారు, దాంట్లో ఇంకా చాలా కులాలు, చెప్పలేనన్ని పేర్లు అన్ని కులాలు ఉన్నాయి. నాకు గుర్తున్నాయి చాలా, కొన్ని 50కి పైగా 59 కులాలు ఉన్నాయి. మాలలలో సబ్ క్యాస్ట్ ఉన్నారు, మాదిగలో సబ్ క్యాస్ట్ ఉన్నారు, జంగమూలని రకరకాల చాలా క్యాస్ట్లు. అయితే వీళ్ళందరికీ కూడా ఒక్కనాడు కూడా ఒక జాబ్ వచ్చిన పరిస్థితి లేదు వాళ్ళు ఆ కమ్యూనిటీలకు. మాకన్నా కొన్ని కనీసం మాలల దాంట్లో ఒక 10% 20% వచ్చి ఉంటాయి. కానీ వాళ్ళు అసలు జీవితంలో ఉద్యోగం అనేదే తెలియదు, చదువు అనేదే తెలియదు. ఇప్పుడు వచ్చిన ఈ ఆర్డినెన్స్ ద్వారా, ఈ తీర్పు ద్వారా నిజంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే మొదలుగా మాలలకే న్యాయం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము మాదిగల ఎక్కువ రిజర్వేషన్ అనుభవించారు ఇక్కడ తెలంగాణ కొద్దిగా. అవును. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సమన్వయంగా వాళ్ళకు జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఇందాక ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, మొట్టమొదటిగా మేమే చేస్తాం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పి. ముఖ్యమంత్రి గారు ముందటి నుంచి కూడా ప్రస్తుత క్లియర్ గా ఉన్నాడు. ఎందుకంటే వర్గీకరణను ఆయన సమర్థిస్తూనే వస్తున్నాడు. ఓకే. కాబట్టి ఆనాడు దామోదర్ రాజనరసింహ గారు కూడా సుప్రీంకోర్టులో ఇది కేసు వస్తున్నప్పుడు మన ప్రభుత్వం అప్పీల్ చేయాలని నాకు మందకృష్ణ గారు నాకు ఫోన్ చేశారు. చేసి నువ్వు దామోదర్ రాజనరసింహ గారి దగ్గర ఉంటావు, ఒకసారి చెప్పు మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు చెప్పు, నేను ఎందుకంటే బీజేపీకి మద్దతు ఇచ్చాను, ఎందుకంటే వర్గీకరణ ఉద్దేశంతో నేను మద్దతు ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళు మాట్లాడితే నాతో మాట్లాడే పరిస్థితి లేరు, కాబట్టి కొద్ది నువ్వు కన్విన్స్ చేయంటే నేను వెళ్ళి మంత్రి గారికి చెప్పాను, దామోదర్ రాజనరసింహ గారికి చెప్తే ఎంబడైన ముఖ్యమంత్రి గారికి 6 మంది మా ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఆయన ఒక అప్పీల్ చేసి ఆల్రెడీ ఒక అడ్వకేట్ జనరల్ని అపాయింట్ చేసి సుప్రీంకోర్టులో పిల్ వేయడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి. వేసిన తర్వాత ఆ రోజే దామోదర్ గారు అన్నాడు, ఈసారి మనకు న్యాయం మన వైపు ఉంది, మనం నెగ్గబోతున్నాం అతి తొందరలోనే అని నాకు ఆనాడు సుప్రీంకోర్టు నుంచి నాకు ఫోన్ చేసి దామోదర్ గారు చెప్పారు. అయితే ఈ నేపథ్యాన్ని నేను మళ్ళీ ఎప్పటికప్పుడు కూడా మందకృష్ణ గారితో కోఆర్డినేట్ చేశాను, ఆయన చెప్పాను. కాబట్టి ముఖ్యమంత్రి గారితో కూడా నేను ఒక సందర్భంలో వెళ్ళి మాట్లాడాను, సార్ మీరు దీని విషయంలో ఒకవేళ వర్గీకరణ అయిపోతున్న క్రమంలో దాన్ని అమలు చేసే దాంట్లో మీరు ముందు వరుసలో ఉండాలంటే అది ఈరోజు 100% ఆయన నిరూపించే విధంగా అసెంబ్లీలో మాట్లాడేటందుకు నిజంగా ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ఆయనకు నిజంగా భగవంతుడు ఆరోగ్యాలు మంచి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది లక్షలాది మంది ఒక్క మాదిగలేదే కాదు, మిగతా కులాలందరిది కూడా ఒక మనో ఆవేదన దాన్ని అర్థం చేసుకొని ఆయన ఈరోజు ప్రభుత్వంలో ఫస్ట్ మాట ఏమన్నాడు, దీన్ని స్వాగతిస్తున్నాను. తర్వాత ఏమన్నాడంటే దీని చట్టాన్ని అమలు చేసే విధంగా ఇప్పుడు జవాబులు వేసామో దాంట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేను ఇంబడే దీన్ని కేటగరైజేషన్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు వచ్చే అంటే ఎవరున్నారండి ఇంత దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడతారు అంటే ఒకవైపు మా సోదరులు ఉన్నారు, ఆయనకు ఆపోజిట్ అవుతారు. వాస్తవంగా చెప్పాలి, కాంగ్రెస్ లో స్పీకర్ ఉన్నారు, ఎదురుగా వివేక్ ఉంటాడు, పక్కన రకరకాలుగా ఆయనకు సమస్యలు ఉంటాయి, అయినప్పుడు కూడా న్యాయం వైపు నిలబడ్డాడు ఆయన.